నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ అంటే లైక్ స్కూల్ వాళ్ళు అవ్వచ్చు, ఇంటర్ వాళ్ళు అవ్వచ్చు, బీటెక్ వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. కుటుంబంలో తీరని లోటుని మిగుల్చుతూ ఉన్నారు. మనం గతంలో కూడా చూసాము, చైతన్య, నారాయణ, కొన్ని బీటెక్ కాలేజీలో కూడా పిల్లలంతా సూసైడ్ చేసుకొని వారి జీవితాల్ని వాళ్ళ చేతులతో వారే నాశనం చేసుకుంటున్నారు. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో తరచుగా ఎక్కువ ఇలాంటి సూసైడ్లు జరుగుతున్నాయి? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ బొడ్డేపల్లి భూపతిరావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ వాళ్ళు అవ్వచ్చు, బీటెక్ వాళ్ళు అవ్వచ్చు, స్కూల్స్ పిల్లలు అవ్వచ్చు, ఎక్కువగా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అవును సార్. తాజాగా చూసుకుంటే ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్ ఒక అమ్మాయి కూడా ఫ్యాన్కి ఉరేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎందుకు అంటే భవిష్యత్తు చాలా ఉంది, ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, విద్యార్థులు సూసైడ్ చేసుకోవటంలో అసలు విద్యార్థుల పాత్ర కంటే ఎక్కువగాను అక్కడ ఉండేటటువంటి పేరెంట్స్ పాత్రే చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులదే మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ విద్యార్థి మీద, ఈ కార్పొరేట్ కాలేజీలో చదివేటటువంటి విద్యార్థుల మీద తల్లిదండ్రులు మితిమీరినటువంటి ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు డాక్టర్కి పనికొస్తారా, ఇంజనీర్కి పనికొస్తారా, ఏంటికి పనికొస్తారా అనేటటువంటిది తల్లిదండ్రులకి అనవసరం అనమాట. తల్లిదండ్రుల యొక్క అత్యాశకి అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు బలైపోతున్నారనమాట. అంటే ఏంటి, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, పక్కవాడు డాక్టర్ అయ్యాడు కదరా, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి. కంపారిజన్ అనమాట. వాళ్ళతో కంపారిజన్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలకి కంపారిజన్ చేస్తున్నారు. ఆ వయసులో ఉండేటటువంటి పిల్లలు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిసిన వాళ్ళు. తర్వాత కార్పొరేట్ కాలేజీలో చదివేటటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా అందరూ కూడా ఎంప్లాయీస్ అవుతారండి. మనం పేదవాళ్ళు అనుకోకూడదు. 20% పేదవాళ్ళు ఉంటారు సార్. మరి పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా అని మీరు అడగచ్చు. పేదవాళ్ళు 20% ఉంటే ఉండొచ్చు, కానీ 80% పేరెంట్స్ ఏంటి అంటే అవేర్నెస్ పేరెంట్స్, ఎడ్యుకేషనల్లీ బాగా వాళ్ళు అవేర్నెస్, ఎంప్లాయీస్, వాళ్ళకి తీరిక ఉండదు. పిల్లలని ఎలా చదివించాలి, పిల్లలతో ఎలా కాలం గడపాలి, పిల్లలతో ఏ విధంగా మనం ఉండాలి అనేటటువంటి సమయం వాళ్ళు పిల్లలకి ఇవ్వక పిల్లలకి ఒత్తిడి పెడితే వాళ్ళు ఏమవుతున్నారు అంటే ఏదో ఒక సందర్భంలో పాపం చెప్పుకోలేనటువంటి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఆ చెప్పుకోలేని బాధలతో సూసైడ్లకు వాళ్ళు. అండ్ ముఖ్యంగా పేరెంట్స్ ఇప్పుడు టీనేజ్ పిల్లలకి మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పడం కాదు, జనరల్గా మనకు కూడా తెలిసింది ఏంటంటే, ఒక రైట్ వేలో వెళ్ళాలన్నా కరెక్ట్ వే ఏజ్ అదే అంటారు, ఒక రాంగ్ వేలో వెళ్ళాలన్నా కూడా కరెక్ట్ ఏజ్ అదే అంటారు. అంటే టీనేజ్ అనేది చాలా డేంజర్ ఏజ్ అని. సో ఆ ఏజ్ పిల్లలతో ఇటు పేరెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది? అసలు కాలేజీ టీచర్స్ కానీ యువతల పేరెంట్స్ కానీ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మేనేజ్ చేయాలి సార్. అంటే ప్రతి విషయము కూడా నేను మా నాన్నకు చెప్పుకోవచ్చు, ప్రతి విషయం కూడా నేను మా అమ్మతో చర్చించవచ్చు అని పేరెంట్స్ పరంగా పిల్లడు ఆలోచించాలి. పిల్ల లేదా పిల్లడు. ఇక్కడ స్కూల్ టీచర్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా టీచర్స్ కూడా ఎలా ఉండాలి అంటే పిల్లలకి అసలు మనం ఏదైనా సరే వాళ్ళకి నెగిటివ్గా అది చెయ్యకూడదు అంటే అది చేసేయేది సార్. మీరు పిల్లలకి 13 to 18 years పిల్లలకి మీరు అది చెయ్యొద్దు అంటే చేసే ఏజ్ అది, మీరు అటు వెళ్ళొద్దు అంటే వెళ్ళే ఏజ్ అది. కాబట్టి వాళ్ళకి మనం ఏంటంటే ఉదాహరణలు చెప్పాలి సార్. ఉదాహరణల ద్వారానే వాళ్ళకి చెప్తా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ జరిగింది, ఈ అమ్మాయిదే జరిగింది అనుకుందాం. ఇప్పుడు మా అబ్బాయికి నేను పట్టుకొని వెళ్ళేటప్పుడు, నాన్న చూసావా శ్రీ చైతన్యలో అమ్మాయి చనిపోయింది కదా నాన్న, మరి ఎందుకు చనిపోయి ఉంటుంది ఏంటి అనుకొని మనం పిల్లడితో మాట్లాడేటప్పుడు, మన పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ నుంచి కొన్ని మనకు వస్తాయి క్వశ్చన్స్ వస్తాయి. వచ్చేటప్పుడు వాటిని మనం వాళ్ళకి వివరించి చెప్పగలగాలి. అది తప్పు కదా నాన్న, చదువు అంటే జీవితం ఏమీ కాదు కదా, జీవితమే కదా మెయిన్ చదువు కంటేను. కాబట్టి మీరు ఏ విధంగా అయితే నీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది చదువు, పర్వాలేదు. మాకు ర్యాంకులు ముఖ్యం కాదు నాన్న, మార్కులు ముఖ్యం కాదు నాన్న, నువ్వు ఏ విధంగానైనా సరే ఈ సమాజాన్ని అర్థం చేసుకొని రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబెడితే చాలు. అండ్ సంస్కారం కూడా చాలా ఇంపార్టెంట్ అనేటటువంటిది, సంస్కారం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కానీ మనం ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే టీచర్స్ కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ప్రతి సమస్యని కూడా వాళ్ళతో చర్చించగలిగితే, మంచేదో చెడ్డేదో చెప్పగలిగితే పిల్లల్లో 90% ఆ విధమైనటువంటి మెంటాలిటీ ఇంప్రూవ్ కాదండి. సాధారణంగా పిల్లలకి ల్యాక్ ఆఫ్ లవ్ తల్లిదండ్రుల నుంచి, మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ల్యాక్ ఆఫ్ లవ్ అనమాట. తల్లిదండ్రులు వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిడే పెంచుతున్నారు తప్ప, వాళ్ళ టార్గెట్సే ఇస్తున్నారు తప్ప పిల్లవాడు అసలు దేనికి పనికొస్తాడు అనేటటువంటిది వాళ్ళు పట్టించుకోవటం లేదు. పేడ పురుగు కూడా పనికొస్తుంది సార్, పేడ పురుగు కూడా అది చేయవలసింది చేస్తుంది. కాబట్టి ఒక మనిషిగా ఇతను ఉన్నాడు, అబ్బాయో లేదా అమ్మాయో,
కాబట్టి వాళ్ళలో మనం మానసిక స్థైర్యాన్ని డెవలప్ చేయాలి తప్ప గానీ, టార్గెట్స్ పెట్టి వాళ్ళని ఒత్తిడికి మనం చేయకూడదు. వీలున్నంత వరకు మనం ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేయడం అనేటటువంటిది ఈ సమస్యలకి ఎక్కువ పరిష్కారం సార్. ఎక్కువగా స్పెండ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఏ పేరెంటు కూడా పిల్లలకి తగిన సమయం ఇవ్వట్లేదు. కార్పొరేట్ కాలేజీలకు వచ్చేసరికి ఏంటి అంటే 8 గంటలకు స్టార్ట్ అవుతున్నారు. 7 గంటల వరకు స్టడీ అవర్లు ఇవి అవి అని పెడుతున్నారు. 7 గంటలకు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి కొన్ని వర్క్స్ ఇస్తా ఉన్నారు. వాడు మళ్ళీ నైట్ 10:30 వరకు 11 వరకు నిద్ర లేకుండా ఉంటున్నారు. ఈ మధ్యన వాళ్ళు తెలుసుకునేది ఏముంది సార్? చెప్పండి. వాళ్ళు ఎంత సతమతం అవుతా ఉంటారు. వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదనమాట. వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటటువంటి పిల్లలకి కాకపోతే మీరు చూడండి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇంత క్యారేజ్ పట్టుకెళ్తారు. ఏమిరా నాన్న అంటే ఎగ్జామ్స్ ఈరోజు ఉన్నాయంటారు. ఎగ్జామ్స్కి తిండికి కూడా సంబంధం ఏముంది? అవును. చెప్పండి. కాబట్టి పిల్లలకి మనం మంచి టైం ఇవ్వాలి సార్, పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు. ఈ ఆత్మహత్యలు అనేటటువంటి ఉద్దేశం అనేటటువంటిది పిల్లవాడికో పిల్లకో వెంటనే రాదు సార్. వాళ్ళు కొన్నాళ్ళు మదన పడతా ఉంటారు. ఒంటరిగా ఆలోచించడం కానీ, లేదా ఎవరితో మాట్లాడకుండా ఉండటం కానీ, లేదా చికాకు ప్రదర్శించడం కానీ, లేదా వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పిన దానికి కనీసం ఏది కూడా సమాధానం ఇవ్వకుండా ఉండటం కానీ, కొన్ని సిమ్టమ్స్ మనకు తెలుస్తుంటాయి సార్. సో ఇవి అబ్జర్వ్ చేస్తే ఇవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి సార్. ఎందుకు పిల్ల లేదా పిల్లవాడు అలా ఉన్నాడు? ఏమైంది? కాలేజీలో ఏమైనా అయిందా? ఫ్రెండ్స్తో ఏమైనా అయిందా? లేదా టీచర్స్ ఏమైనా అన్నారా? ఈ విధంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయి ఒకరోజు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు చాలా డల్గా వచ్చాడు. ఎప్పుడు యాక్టివ్గా ఉండేటటువంటి అబ్బాయి, ఏనా డల్గా వచ్చావు ఈరోజు ఏమైంది అంటే చెప్పడానికి ఒక 2-3 నిమిషాలు ఇబ్బంది పడ్డాడు. ఏనా అంటే, నాన్నగారు నాకు కొద్దిగా మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి. అరే నాన్న, మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ రావడం ఏంటి? ఫిజిక్స్లో తక్కువ రావడం ఏంటి? మార్క్స్ ప్రామాణికం కాదు బంగారం. దానికోసం ఏంది నువ్వు? నీలో కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్టుకి కూడా ఫ్యూచర్ అనేటటువంటిది ఉంటుంది. నువ్వు ఏ సబ్జెక్ట్లోనైనా సరే టాప్ 3ర్డ్లో కానీ ఉంటే ఆ సబ్జెక్ట్ నీకు మంచి లైఫ్ ఇస్తుంది. మ్యాథ్సా సైన్సా ఇదని కాదు. దానికోసం నువ్వు ఆలోచించబాకు. మార్కులు నువ్వు పట్టించుకోబాకు. అది జస్ట్ సర్టిఫికేట్ అంతే. అది జస్ట్ సర్టిఫికేట్. నీలో బోల్డ్ టాలెంట్స్ ఉంటాయి. నీలో ఉండేటటువంటి టాలెంట్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకో. దానికోసం నువ్వు ఇలాగ అయిపోతే ఎలా నాన్న, ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది అనుకొని చెప్తే, వాడు ఆ రోజు నుంచి మార్క్స్ని కాదు దేన్ని పట్టించుకోడు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తాడు, యాక్టివ్గా వస్తాడు. మనసులో ఉన్నది ప్రతిదీ కూడా చెప్తాడు. అంటే నేను ఒక టీచర్ని కాబట్టి, సైకాలజీ చదివాను కాబట్టి, వాడి యొక్క థీమ్ని అర్థం చేసుకుని వెంటనే మనం కౌన్సిలింగ్ చేయగలిగాం. అదేవిధంగా పేరెంట్స్, ప్రతి పేరెంట్ కూడాను వాళ్ళ పిల్లలతో ఈ విధంగా కానీ బిహేవ్ చేయగలిగితే అసలు ఆత్మహత్యలకు వచ్చినే ఉండదు సార్. ఆత్మహత్యలు మెయిన్ రావడానికి ఏంటంటే తల్లిదండ్రులు చంపేస్తున్నారు సార్. కార్పొరేట్ కాలేజీలు అంటున్నాం మనం. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను చంపట్లేదు. మెయిన్ ఏంటంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని చంపుతున్నారు టార్గెట్స్ పెట్టి. కార్పొరేట్ కాలేజీల మీద వీళ్ళు వెళ్ళి ఒత్తిడిస్తారు సార్. మేము లక్షలు పెడతా ఉన్నాం, మా అబ్బాయికి మార్క్స్ ఏంటి? నేను చూస్తాను తల్లిదండ్రుల మీటింగ్కి వెళ్ళి, ఇదేంటి సార్ మార్క్స్ మా అబ్బాయికి ఇన్ని తక్కువ వచ్చాయి, మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి అని అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు తీసుకుంటున్నాం కదా, పిల్లల మీద వాళ్ళు ప్రెజర్ ఇస్తారు. సో ఎంతసేపటికి మార్క్స్ చూస్తున్నారు, పిల్లోడి యొక్క మానసిక ఒత్తిడి చూడట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మేనేజ్మెంట్ వీళ్ళ మీద ఒత్తిడిస్తుంది, వీళ్ళు పిల్లల మీద ఒత్తిడిస్తారు. పిల్లలు ఏం చేస్తారు? తట్టుకోలేనటువంటి పిల్లలు ఏమవుతారు? చదువుల పరంగా అయితే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా ఈ కాలం ఇంకేంటంటే పాపం కొంతమంది పిల్లలు 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకి తెలిసి తెలియనటువంటి ప్రేమలు, అంటే ప్రేమలు వాళ్ళు అనుకుంటారు ఆకర్షణలు, అట్రాక్షన్స్ అనమాట. మొన్న మందసాలో ఒక అమ్మాయిది పేపర్లో చూసేసరికి ఊరెట్టుకొని చనిపోయిందంట. ఇంకొక అమ్మాయి అక్కడ పోలీసులు ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు, మా ఇంట్లో 3 లక్షలు పోయాయి అని. ఆ 3 లక్షలు పోయాయని వాళ్ళు ఇస్తే పోలీసులు ఇంటరాగేషన్ చేసేటటువంటి దానిలో ఆ 3 లక్షలు ఎవరు తీసుకెళ్లారు అంటే ఆ పాపే తీసుకెళ్ళిందని తేలిందంట. ఆ పాప ఎవరికి ఇచ్చింది అంటే ఆ అబ్బాయికి ఇచ్చిందంట. ఈ విషయము పోలీసులకు తెలిసిపోయింది అనుకొని ఆ అమ్మాయి అవమానంగా భరించి చనిపోయింది. చూసారా? అంటే ముందు పాపం ఆ పాప చేయడానికి రీజను అవన్నీ కూడా ఆ పేరెంట్స్కి కానీ తెలుసుంటే ఆ అమ్మాయి చనిపోదు. ముందు ఆ అమ్మాయిని పోని అడిగితే బాగుండేది. ఏదీ లేకుండా ఆ అమ్మాయితో నమ్మకంతో వాళ్ళు వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇంటరాగేషన్ చేసినలో ఈ పాపే తీసింది, ఆ అబ్బాయికి ఇచ్చిందని తెలిస్తే ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోవటం అనేటటువంటిది. కాబట్టి మెయిన్ ఏంటంటే పిల్లల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు నిర్మూలించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర తల్లిదండ్రులదే సార్. తర్వాత ఉపాధ్యాయులది, తర్వాత మీ మీడియాది.
Yes. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా మీరు అవేర్‌నెస్ చేయాలి కాబట్టి మీడియా పాత్ర అత్యంత అద్భుతమైనటువంటి పాత్ర. అంటే ఇప్పుడు ఇది ఒక సొల్యూషన్ లేని ప్రాబ్లమ్‌లా కనిపిస్తుంది ఆ! సార్. ఎందుకు ఈ మాట నేను అన్నాను అంటే, ఆ! ఇప్పుడు మీరన్నట్టు పిల్లలతో తల్లిదండ్రులు అతి చనువుగా ఉంటేనేమో హ్మ్. పిల్లలు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ! ఇష్టానుసారంగా ఒక రకమైనటువంటి బరితెగింపు కనిపిస్తుంది. ఆ! మీరన్నట్టు ఓకే. ఈ ప్రేమలు, దోమలు, డ్రగ్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఆ! ఇక్కడికెళ్ళిపోతున్నారు. ఆ! పోనీ మరీ స్ట్రిక్ట్‌గా ఉంటే హ్మ్. ఒత్తిడి వల్ల చనిపోతూ ఉన్నారు. హ్మ్. ఈ అతివృష్టి, అనావృష్టిలా తయారైందిది. సో, ఆ! ఒక సొల్యూషన్ లేని సమస్యలాగా అనిపిస్తుంది. ఈవెన్ పేరెంట్స్‌కైనా గానీ, ఆ! మీరన్నట్టు కాలేజ్ యాజమాన్యానికైనా గానీ, ప్రతి ఒక్కళ్ళకి గూడా. ఆ! సో, మీరన్నట్టు మేబీ మీలాంటి సైకాలజిస్ట్ అవును లాంటి సార్. వాళ్ళని ఆ! ఇట్లాంటి మీరన్నట్టు సో, పేరెంట్స్ అందరికీ చెప్తున్నాము ఆ! ఒకటండి. మీ పిల్లోడిలో కానీ, మీ అమ్మాయిలో కానీ, ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఆ సింప్టమ్స్ ఏమన్నా కనిపించినా గానీ, 2, 3 రోజుల నుంచి వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ వస్తే మాత్రం డెఫినెట్‌గా ఒక మంచి సైకాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వటమా, లేకపోతే మీ పిల్లలతో మీరే కూర్చొని మాట్లాడటమా చేయండి. సో, ఇలాంటి సమస్యల్ని 100% మనం నిర్మూలించకపోయినా గానీ, 100లో కనీసం ఒక 1% అన్నా హ్మ్. నిర్మూలించే అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు. సార్. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. యెస్ వాళ్ళ సార్. సింప్టమ్స్ అనేటటువంటివి మనకు తెలిసిపోతాయి సార్. హ్మ్. వాళ్ళు మనల్ని దూరం పెడతా ఉంటారు. మనతో మాట్లాడరు. ముభావంగా ఉంటారు. యెస్. ఎవరితో కూడా ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయరు. చికాకు పడిపోతా ఉంటారు. ఇటువంటి సింప్టమ్స్ అన్నీ మనకు తెలిసిపోతా ఉంటాయన్నమాట. యెస్. తర్వాత ఆ సింప్టమ్స్ ఏంటి అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేయాలా. వాళ్ళు సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది పడతా ఉన్నారా? హ్మ్. చదువు పరంగా? లేదా ఎవరైనా సరే పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్‌లో ఇబ్బంది పడతా ఉన్నారా? లేదా పేరెంట్స్‌తోనే ఇబ్బంది పడతా ఉన్నారా? పేరెంట్స్ కూడా వాళ్ళు ఏంటంటే మా పేరెంట్ నాతో ఎక్కువగా మాట్లాడట్లేదు. లేకపోతే మా అమ్మ నాతో ఎక్కువగా మాట్లాడట్లేదు. మా అమ్మ ఎప్పుడూ నన్ను సతాలిస్తూనే ఉంటాది. అండ్ ఈ కంప్లెయింట్ కూడా ఉంది ఈ సార్. అంటే కంప్లైంట్స్ అవునవును. ఎక్కువగాను. మా అమ్మ ఎప్పుడూ నన్ను పొగడదు. హ్మ్. ఎప్పుడూ నన్ను కంప్లెయింటే ఇస్తది. మా నాన్న కూడా నన్ను ఎప్పుడూ కూడా ఏ విధంగా పట్టించుకోడు. నేను ఎన్ని మార్క్స్ తెచ్చినా ఇంకా కావాలంటాడు. పేరెంట్స్‌కి అసలు ఎక్కువగా పిల్లల నుంచి ఇటువంటి కంప్లెయింట్స్ అనేటటువంటివి ఉంటా ఉన్నాయన్నమాట. ఓకే. కాబట్టి పిల్లలకు ఒత్తిడి తగ్గించడం అంటే తల్లిదండ్రులు మరీ అత్యాస పడకుండా, హ్మ్. ఎక్కడికో పరుగులు పెట్టకుండా వాళ్ళ పిల్లల యొక్క జీవితం అనేటటువంటిది ముఖ్యం సార్. ఏం యెస్. సార్ మన పూర్వీకులు చక్కగా పంట పొలాల మీద యెస్. పండించి ఇది చేసుకొని బ్రతకలేదా? చెప్పండి. అమెరికా నుంచి ఇప్పుడు వాళ్ళు తెచ్చి పంపించేస్తున్నారు మన దేశం. యెస్. ఆ? మన దేశం కంటే మించిన దేశం ఏ దేశం అండి ఉంది? యెస్. మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. మన దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆ? కేవలము పేరెంట్స్ డాక్టరు, ఇంజనీరు, డాక్టరు, ఇంజనీరు, డాక్టరు, ఇంజనీరు. ఈ ఎర్రితనం అనేటటువంటిది పేరెంట్స్‌లో తగ్గాలి సార్. మరి లాయర్స్ అవసరం లేదా? టీచర్స్ అవసరం లేదా? ప్రొఫెసర్స్ అవసరం లేదా? అసలు అగ్రికల్చర్ అవసరం లేదా? ప్రతి వృత్తి కూడా చాలా ఇంపార్టెంటు. యెస్. అవి ఫస్టు పిల్లవాడికి ఉండే టాలెంటు. వాడికి ఒక చిత్రలేఖనం, ఒక సంగీతం, ఒక సాహిత్యం, ఒక కవిత్వం వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్స్‌ని గాని మనం ఎంకరేజ్ చేయగలిగితే, మన విద్యా వ్యవస్థలో కూడా ఎంకరేజ్ చేయగలిగితే, విద్యా వ్యవస్థలో కూడా లోపాలున్నాయి సార్. పిల్లవాడి ముందు ఎప్పుడు కూడా పుస్తకం వేసేయడము, పరీక్షలు రాయండి. పుస్తకం వేసేయడము, పరీక్షలు రాయండే కాకుండా, వాడు పాడగలడు అంటే పాటల్లో తర్ఫీదు ఇవ్వాలి. ఆడగలడు అంటే ఆటల్లో తర్ఫీదు ఇవ్వాలి. ఇవన్నీ ముక్కుబడిగా జరుగుతున్నాయి. యెస్. ఇవన్నీ కాకుండా ప్రాక్టికల్‌గా గాని మనం పిల్లవాళ్ళని గాని తయారు చేసేలాగుంటే, వాళ్ళ యొక్క సమయాన్ని ఎక్కువగా వీటికి ఉపయోగిస్తారు సార్. 13-18 ఇయర్స్ పిల్లలకి ఏదో ఒకటి హ్మ్. కో కరిక్యులర్ యాక్టివిటీస్ గాని మనం ఇవ్వగలిగితే, అందులో వాళ్ళు మునిగిపోతారు. యెస్. కాబట్టి ఇటువంటివి మనం చాలా వరకు మనం నిర్మూలించొచ్చు. చాలా చక్కని వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు సార్. మీరు ఇంటర్వ్యూ చేసినందుకు, మీ యొక్క ఛానల్‌కి వచ్చి నాకు ఈ విధంగా ఆదరించినందుకు, మీకు మీ యాజమాన్యానికి చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.